హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను తెలుగువారి అమ్మాయి. ఇదైతే నేను ట్యూస్డే వ్లాగ్ అయితే పెట్టాను కదా, ఇది మా మరుసటి రోజు వ్లాగ్ అనమాట. ఇంకా వెడ్నెస్డే రోజు ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ మా ఫ్రెండ్ అయితే వాళ్ళ ఊర్లో పండగ అని చెప్పేసి అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అప్పటి వరకు మేము వెళ్తామా లేదా అని చెప్పి ఆలోచించి అయితే ఆగిపోయాము. కరెక్ట్గా 12:30 అయితే అయ్యింది. మా వారైతే ఇంకా డ్యూటీ నుంచి వచ్చి సరేలే అంతగా రిక్వెస్ట్ చేసింది కదా, చెప్పినప్పుడు బాగోదు, వెళ్దాంలే పదండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళ ఊర్లో ఏదో గుడి దగ్గర ఫెస్టివల్ అనమాట. శివుడికి ఏదో గుడి ఏదో కట్టారంటే అక్కడ ఏదో ఫెస్టివల్ అని చెప్పేసి అయితే మమ్మల్ని ఎప్పుడు 1 మంత్ నుంచి అయితే మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంది. ఇదైతే నార్త్ ఫ్రెండ్ అండి. తిను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే ఇద్దరే ఫ్రెండ్స్ అనమాట. ఈ కార్లో నాతో పాటు కూర్చున్నారు కదా, ఆవిడ అండ్ మా పక్కన ఉంటారనమాట. ఈవిడ మమ్మల్ని ఇన్వైట్ చేసిన ఆవిడ. తనైతే ముందే వెళ్ళిపోయింది వాళ్ళ ఊరైతే 4 days ముందే. మాకైతే డైలీ కాల్ చేసి రండి రండి అని చెప్పేసి అయితే అంటుంది. ఇంక అన్నిసార్లు మనం పిలిపించుకుంటే బాగోదు కదా, అంతగా ప్రేమతో పిలిచినప్పుడు మనం వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట. ఇంక ఇలా వెళ్ళామో లేదో సగం దారికి వెళ్ళాకైతే ఇక్కడ రైల్వే గేట్ అయితే ఉంటుందండి. నిజంగా అసలు ఆ నరకం చూసిన చిరాకు వచ్చేసింది. జర్నీ అప్పటి వరకు అసలు వెళ్ళాలని ఇంట్రెస్టే లేదు. ఇంకా తన మాట కాదనక ఏదోలా బయలుదేరాము అనుకోకుండా. ఇంక వెళ్ళిన తర్వాత ఒక 1/2 hour జర్నీ చేసామో లేదో రైల్వే గేట్ అయితే మాకు ఎంటర్ అవుతుంది. అక్కడ మ్యాక్సిమం మేము 1.5 hour అయితే ఆగిపోవాల్సి వచ్చింది. కంటిన్యూస్గా దగ్గర దగ్గర 8 ఎన్నో ట్రైన్స్ అయితే వెళ్ళాయండి. ఆ 8 ట్రైన్స్ ఒకేసారి వెళ్ళడం ఏంటో కానీ తెలియదు. కానీ ఫస్ట్ టైం అన్ని ట్రైన్స్ ఒకేసారి వెళ్ళడం, గేట్ ఎంతసేపు వేయడం అయితే. బ్యాక్ వెళ్దామంటే ట్రాఫిక్, ముందుకు వెళ్ళడానికి గేట్ క్లోజ్, అసలు ఎటు కాకుండా మధ్యలో అయితే ఆగిపోయాము. ఫుల్ ఎండ ఒకవైపు, పిల్లలు ఒకవైపు, చిరాకు. నిజంగా అసలు అప్పటి వరకు ఎంత యాక్టివ్గా వెళ్దామని ఇంట్రెస్ట్గా బయలుదేరామో ఒక్కసారిగా ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. మేము ఉంటున్న ఏరియా నుంచి అయితే 30 kilometers అయితే వచ్చింది వాళ్ళు విలేజ్కి అయితే. ఇది చాలా లోపలికండి, అదొక విలేజ్ అనమాట. ఇంకా విలేజ్లోకి వెళ్ళేసరికి ఇంకా అడ్రస్ ఒకటి మాకు తెలియదు. వాళ్ళకి ఫోన్ చేసి మ్యాప్లో కనుక్కొని వెళ్ళి అంతా చేసేసరికి అయితే మేము 12:30కి బయలుదేరితే 2:30కి అయితే వెళ్ళామండి. 1 hourలో వెళ్ళాల్సింది 2.5 hours అయితే పట్టింది మాకు వెళ్ళడానికి. నిజంగా అందులో మంచి ఎండ ఒకవైపు, ఎండ కూడా చాలా విపరీతంగా కదా, సర్లే అని చెప్పేసి ఏదో తిప్పలు పడి ఏదో ఒకలాగైతే వెళ్ళాక ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇగోండి వచ్చేసాము, రీచ్ అయిపోయాము మేము అక్కడికి వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే. ఇక్కడికైతే వచ్చేసాము. వాళ్ళ విలేజ్కి అయితే ఇదే వాళ్ళ ఊరు అనమాట. మా పెద్దోడు అయితే వెనకతలు పడుకొని అయితే లేచేశాడు. అప్పటికి మా చిన్నోడికి కూడా ముందు రోజు దెబ్బ తగిలింది కదా, వాడు ఒకవైపు ఏడుపు. ఇంకా ఏదో ఒకలాగా ఎలాగోలాగా బాధపడి అయితే వచ్చేసాము. అగోని తను వస్తుంది కదా ఎదురుగా, తనే మా ఫ్రెండ్ అనమాట. ఇంక మేము వెళ్ళేసరికి అయితే తనైతే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కార్ దగ్గరికి అయితే వచ్చింది. ఇంకా అక్కడ అదే చెప్తూ ఉన్నాము, అసలు ఎంత తిప్పలు పడైతే వచ్చామో చూడు నీకోసం అని చెప్పేసి నవ్వుకుంటూ. అక్కడ వైట్ కలర్గా ఒకటి దీనిలాగా సమాధిలాగా అనిపిస్తుంది కదా, అది ఇస్తే ఒక సమాధి అండి. ఆ గుడి పూజారి గారంట ఒకప్పుడు ఆ గుడిని నడిపేవారంట. అతన్ని అంటే అక్కడే పాత పెట్టి అక్కడే సమాధి అయితే కట్టారంట. ఆవిడైతే మాకు చెప్పింది ఏంటి అదని చెప్పేసి అడిగితే అక్కడైతే పూజ చేసి దండ కూడా వేశారు. ఇంకా అలా ఒక పెద్ద రావి చెట్టు అయితే ఉంది. ఆ రావి చెట్టు కాదు, నేరేడు చెట్టు అయితే ఉంది. ఆ నేరేడు చెట్టు కింద అయితే అందరూ కూర్చున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఊర్లో వాళ్ళంతా కూర్చొని చల్లగా అయితే అక్కడ కూర్చొని భోజనాలు అనమాట. ఆ రోజు అక్కడ బండారా అయితే అంటారు నార్త్ వాళ్ళు, మనమైతే భోజనాలు అంటాంలేండి, దేవుడి భోజనాలు. అక్కడైతే వాళ్ళంతా కూర్చొని కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకుంటూ కూర్చొని అయితే ఉన్నారు. ఆ చెట్టు కింద చాలా చల్లగా ఉంది. ఇంక మేము కూడా వెళ్ళగానే మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ చైర్ వేసి మమ్మల్ని కూర్చోబెట్టి వాటర్ అయితే ఇచ్చింది. కాసేపు మేము వెళ్ళగానే ఇంకా తినాలంటే కొంచెం ఎండతో వెళ్ళాం కదా, కాసేపు అయితే తిందాంలే అని చెప్పి అలా చెట్టు కింద అయితే చల్లగా కూర్చుని వాటర్ అయితే తాగాము. ఇంకా తర్వాత ఇంకా భోజనాలకి అయితే వెళ్ళి కూర్చుని పోయాము. ఇగోండి ఇక్కడైతే ఒక్కొక్కరికి వడ్డిస్తూ ఉన్నారు. ఇంకా అక్కడైతే పూరి అండ్ అలాగే బంగాళదుంప వంకాయ కర్రీ, పాయసం అయితే పెట్టారు. పాయసం బాగుంది, కర్రీ అయితే బాగుందండి. పూరీస్ కొంచెం గట్టిగా ఉంది. దేవుడి భోజనాలు కదా, ఎలా ఉన్నా తప్పదు తినాలి. ఇంకా తిన్నాము. వేడివేడిగా అప్పటికప్పుడు చేస్తూ ఉంటారండి. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారంట, నైట్ 12:30 వరకు. ఇంకా అలా వస్తున్న వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అస్సలు లేదు అనకుండా, అయిపోతుంది అనుకోకుండా ఒకవైపు వంటలు చేస్తూ ఉంటారు, ఒకవైపు వస్తూనే ఉంటారు, ఒకవైపు తింటూనే ఉంటారు. బండారా అంటే అలాగే అవుతుంది. ఇటువైపు మనలాగా సౌత్ వాళ్ళలాగా రైస్ అలాంటివి ఏమీ పెట్టరు, ఓన్లీ పూరీలే పెడతారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే ప్రాసెస్ అనమాట. వేడివేడిగా అప్పటికప్పుడు పూరీలు వేస్తూ ఉంటారు పొయ్యి మీద నుంచి దించి. మాకు కూడా అలాగే వేడివేడి పూరీలు, అలాగే కర్రీ, పాయసం కూడా పెట్టారు. ఇంకా తింటూ ఉన్నామన్నమాట. వెళ్ళి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాము. ముందు గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసిన తర్వాత ఇంకా భోజనాలు అయితే లైన్గా కూర్చొని ఉన్నాము. ఇక మా 3 ఫ్యామిలీస్, తను కూడా ముందు తినేసిందంటే మళ్ళీ మాతో పాటు వచ్చి కూర్చుంది.
ఇంకా అలా వస్తూనే ఉంటారు చాలా మంది. అప్పటికి మేము తినేసరికి తినేసాక పక్కనైతే చిన్న చెరువు అయితే ఉందంట. చెరువు దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళి ఆ చెరువు అంతా దగ్గర చూసాము. అక్కడ బోటింగ్ కూడా ఉందంట. కానీ మేము బోటింగ్ అయితే ఎక్కలేదులేండి. అక్కడ బోట్ అయితే ఉంది. అక్కడ ఒక అతను కనిపిస్తూ ఉన్నాడు కదా, అతను బోట్ నడుపుతాడంట. ఇంకా ఎక్కుతారా అన్నారు తను. ఇంకా సరే వద్దులే, ఏముంది బోటే కదా అని చెప్పేసి మాకు లేట్ అయిపోతుంది, మళ్ళీ మా వారికి డ్యూటీ అయితే ఉంది వెళ్ళాలని చెప్పి మేమైతే ఇంకెక్కువసేపు అయితే ఏమీ లేము. వెళ్ళి వాళ్ళకి కనిపించేసి కాసేపు కూర్చొని తినేసి ఇంకా వాళ్ళ ఇంటికి కూడా తీసుకొని వెళ్ళిందిలేండి. ఇంకా మా వారైతే కిందకి దిగారు, వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తా అని చెప్పేసి. ఇంకా అతను ఎప్పుడైతే దిగారో ఇంక మేము కూడా వెనకాతలే కోతల్లో దిగిపోయాము, వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి. ఇక్కడైతే బాంబో చెట్టు ఏదో ఉంది, అక్కడైతే పిల్లలైతే ఊగుతూ ఉన్నారు పట్టుకొని. ఇంకా మేము కూడా దిగేసి వెళ్ళి చూస్తూ ఉన్నాము. అక్కడ బోటు కనిపిస్తుంది కదా, అదే బోట్ అనమాట. ఇంకా ఎక్కుతారా, వాళ్ళు కూడా తిప్పుతారు, పర్వాలేదు ఎక్కండి అంటే వద్దులే అని చెప్పేసి మేమైతే ఎక్కలేదు. ఇంకా కాసేపు చల్లగాలి అయితే వస్తుందని చెప్పి చల్లగా చెరువు దగ్గర అయితే నిలబడ్డాము. అందులో చేపలు ఉన్నాయని చెప్పేసి అంటుంది. మాకు జర్నీ ఒకటే కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇదంతా ఒక విలేజ్, ఇంత పెద్ద సిటీకి వచ్చిన తర్వాత మనం అందులో ఒక విలేజ్కి వెళ్తామని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏదైనా విలేజ్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది కదా, అక్కడ వాతావరణం అదంతా కూడా. ఇంకా అదంతా అయిపోయింది. చెరువు దగ్గర నుంచి అయితే ఇంకా వాళ్ళ ఇంటికి అయితే తీసుకొస్తూ ఉందన్నమాట. ఇంకా ఇదంతా వాళ్ళ ఇంటి దగ్గర వాతావరణం. ఇంకా చెప్పాను కదా, అదంతా పక్కా విలేజ్ అండి. వీళ్ళ ఇంటి ముందే వాళ్ళకి ఈ విధంగా గేదెలు అయితే కట్టుకుంటున్నారు. ఇక్కడ పక్కన మిషన్లా కనిపిస్తూ ఉన్నాయి కదా, అవి అయితే గడ్డి కోసే మిషన్ అంట. ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఆ మిషన్ అనేది ఉంది. ఇక్కడ మా పిల్లలు అయితే అక్కడ గేదెలు ఉన్నాయి వాళ్ళకి, ఆ గేదెలతో అయితే ఆడుకుంటూ చూసుకుంటూ ఉన్నారు. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్గా ఉంటుంది కదా. అలా మనం ఇక్కడికి వచ్చాక ఎక్కడికి వెళ్తాం చెప్పండి, మనకి ఇక్కడ ఫ్రెండ్షిప్ అవ్వడమే ఎక్కువ. అలాంటిది ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసిందంటే ఇంకా ఏముంటుంది, ఏదైనా ఊరు బాగుంటే మన నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు కదా, ఇంకా అన్నట్టుగా ఇంక అంతే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇంక ఆ రోజు నైట్ నాకు యూట్యూబ్ కోసం కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి అని చెప్తే మా వారైతే నన్ను నైట్ 8:30, 9 అవుతుంది ఆ టైం అప్పుడైతే తీసుకొని అయితే వెళ్ళారనమాట. మేము ఉంటున్న దగ్గర నుంచి అయితే 12 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఆ టైం అప్పుడు, ఆ నైట్ టైం అయితే పిల్లల్ని ఇంట్లో పెట్టేసి వెళ్ళి నాకు కావాల్సినవి అయితే తీసుకొని అయితే వచ్చాము. చాలా దూరం అండి, అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ మేము ఉన్న సర్కిల్లో అయితే చాలా వరకు వెతికాము, అవి అయితే ఎక్కడ దొరకలేదు. అందుకే అంత దూరం అయితే మా వారు నా కోసం టైం కేటాయించి మరి తీసుకొని అయితే వెళ్ళారు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఏమేమైతే కొన్నానో ఆ లైటింగ్ అవి కొన్నాను అనమాట. అవి లైటింగ్ పెట్టుకొని అయితే వీడియో షూట్ చేస్తున్నా ఫస్ట్ టైము. అదే అక్కడ నేను చెప్తూ ఉన్నాను. అప్పుడు టైం అయితే నైట్ 10:30, 11 అయితే అవుతుంది. ఆ టైం అప్పుడైతే మా వారైతే ఎగ్స్ అయితే తీసుకొచ్చి ఎగ్ కుక్కర్ అయితే చెయ్యి అని చెప్పారు. మధ్యాహ్నం ఎలాగో అక్కడికి వెళ్ళి తినేసి వచ్చాం కదా భోజనం. ఇంకా నైట్ అయితే ఇంట్లో వంట ఏమీ చేయలేదు. ఇంకా పిల్లలు అయితే KFC అడిగారని చెప్పి వాళ్ళ కోసం అది తీసుకొచ్చాము. ఇంకా మా కోసం అయితే ఎగ్ కుక్కర్ అయితే అదే చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంక ఇది ఈరోజు లాగు. నచ్చితే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ, బై బాయ్. ఇంక ఇంటికి రాగానే నా హ్యాపీనెస్ అనమాట, ఆ లైటింగ్ పెట్టుకొని వీడియోస్ చేయాలి స్టాండ్కి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆ రోజు నా కోరిక అయితే నెరవేరింది. అదే మీకు అందరికీ అక్కడ హ్యాపీనెస్గా నవ్వుకుంటూ అయితే వీడియో అయితే షేర్ చేశాను కిచెన్లో. ఇంక ఇదైతే అక్కడ మేము తీసుకున్న ఫొటోస్ లాస్ట్లో అయితే ఈ విధంగా యాడ్ చేసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్